ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న పెద్ద ఎవరైనా కావచ్చు. సో మన మెంటల్ కండిషన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి కొన్ని మనం చేయగలిగే టిప్స్ అండ్ ఫ్యాక్ట్స్. లెట్స్ స్టార్ట్. మానసిక ఆరోగ్యం అనేది మీ మొత్తం మానసిక శ్రేయస్సును సూచిస్తుంది. ఇందులో మీ గురించి భావించే విధానం, మీ సంబంధాల నాణ్యతతో మరియు మీ భావాలను నిర్వహించడంలో మరియు ఇబ్బందులను ఎదుర్కోవడంలో మీ సామర్థ్యం ఉంటాయి. ఎవరైనా మానసిక లేదా భావోద్వేగ ఆరోగ్య సమస్యలను అనుభవించవచ్చు మరియు జీవితకాలంలో మనలో చాలామంది ఎదుర్కొంటున్నారు. సెంటర్ ఫర్ అడిక్షన్ అండ్ మెంటల్ హెల్త్ ప్రకారం, ఫస్ట్ సపోజ్ 5 కెనడియన్లు ఒకరు ఏ సంవత్సరంలోనైనా మానసిక అనారోగ్యాన్ని అనుభవిస్తారు మరియు కెనడియన్లు 40 ఏళ్ళు వచ్చే సమయానికి ప్రతి 2లో ఒకరు మానసిక అనారోగ్యం కలిగి ఉంటారు. అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుల నుండి సలహాలు లేదా సంరక్షణ కోసం అవి ప్రయత్నాలు కానప్పటికీ, ఈ చిన్న చిట్కాలు మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి, మరింత స్థితిస్థాపకంగా మారడానికి మరియు ఆనందించడానికి మీకు సహాయపడతాయి. వాటిలో టాప్ 10 తెలుసుకుందాం. నెంబర్ 1, సామాజిక సంబంధాన్ని అంటే ముఖ్యంగా ముఖాముఖి ప్రాధాన్యతగా చేయండి. ఫోన్ కాల్లు మరియు సోషల్ నెట్వర్క్లు వాటి స్థానాన్ని కలిగి ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు ఇతర వ్యక్తులతో, ముఖ్యంగా మీరు ఇష్టపడే వారితో మరియు మీకు శక్తినిచ్చే వ్యక్తులతో ముఖాముఖిగా మాట్లాడండి. ఈ సమయంలో ఒత్తిడిని తగ్గించే మానసిక స్థితిని పెంచే శక్తిని అధిగమించగలరు. నెంబర్ 2, చురుగ్గా ఉండండి. చురుగ్గా ఉండడం వల్ల శరీరానికి ఎంత మేలు జరుగుతుందో మెదడుకు కూడా అంతే మేలు జరుగుతుంది. రెగ్యులర్ వ్యాయామం లేదా కార్యాచరణ మీ మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యంపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది మరియు మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. నెంబర్ 3, ఎవరితోనైనా మాట్లాడండి. స్నేహపూర్వక భావంతో మాట్లాడండి. మీకు ఆందోళనలు, ఒత్తిళ్లు లేదా చింతలు ఉన్నట్లయితే వీటిని తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి. మరియు వాయిస్ వెర్సా, కొన్నిసార్లు ఇతరులకు సురక్షితంగా మరియు మద్దతుతో వినడం ద్వారా మీకు విస్తృత దృక్కోణాలను అభివృద్ధి చేయడంలో సహాయపడవచ్చు. ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకోవడం మరియు వినడం సౌకర్యంగా ఉండడం ముఖ్యం. నెంబర్ 4, మీ ఇంద్రియాలకు అపీల్ చేయండి. ఉల్లాసాన్ని కలిగించే పాటలు వింటే ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీకు నచ్చిన ప్రదేశాలను, ప్రకృతిలో నడవడం మరియు దృశ్యాలు మరియు శబ్దాలను ఆస్వాదించడం, మనసుకు ఆహ్లాదకరంగా ఉండే ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని సందర్శించండి. నెంబర్ 5, రిలాక్సేషన్ ప్రాక్టీస్ తీసుకోండి. యోగా, సంపూర్ణత ధ్యానం మరియు లోతైన శ్వాస మొత్తం ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. నెంబర్ 6, విశ్రాంతి మరియు ధ్యానానికి ప్రాధాన్యత ఇవ్వండి. మనమందరం చాలా బిజీగా ఉండడం వల్ల కొంత అన్నెసెసరీ టైం తీసుకోవచ్చు, కానీ మానసిక మరియు మానసిక ఆరోగ్యానికి విశ్రాంతి సమయం చాలా అవసరం. విశ్రాంతి తీసుకోవడానికి, ఆలోచించడానికి మరియు మీ రోజు గురించి సానుకూల విషయాలపై శ్రద్ధ వహించడానికి కొంత సమయం కేటాయించండి. చిన్న విషయాలను కూడా మీకు వీలైతే వాటిని వ్రాయండి, ఎందుకంటే అవి సులభంగా మర్చిపోగలరు. మీ మానసిక స్థితిని పెంచాల్సిన అవసరం ఉన్నట్లయితే వాటిని తర్వాత ఆలోచించండి. నెంబర్ 7, బలమైన మానసిక ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి మెదడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. మీ మానసిక స్థితికి మద్దతు ఇచ్చే ఆహారాలు బీన్స్, చిక్కుళ్ళు, ఒమేగా 3లు అధికంగా ఉండే అంటే కొవ్వు చేపలు, గింజలు అంటే వాల్నట్స్, బాదం, జీడిపప్పు మరియు వేరుశెనగ, అలాగే ముదురు ఆకుకూరలు అంటే బచ్చల కూర, కాలే మరియు బ్రసెల్స్, మొలకలు మరియు పండ్లు, బ్లూబెర్రీస్, డార్క్ చాక్లెట్ మానసిక ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా
ఉంటుందని కనుగొనబడింది. నెంబర్ 8, నిద్రను తగ్గించవద్దు. చాలామంది ప్రజలు అనుకున్న దానికంటే ఇది చాలా ముఖ్యమైనది. నిద్ర అనేది మన శరీరం మరియు మనసును రీఛార్జ్ చేయడానికి మరియు చైతన్యం నింపడానికి ఉత్తమ మార్గం. నిద్రపోవడానికి ముందు టీవీలు, ఫోన్లు, ట్యాబ్ లేదా కంప్యూటర్ల స్క్రీన్ల స్టిమ్యులేషన్ నుండి విరామం తీసుకోవడం మంచి నిద్రను పొందడానికి సహాయపడతాయి. బదులుగా విశ్రాంతి సంగీతాన్ని చదవడం లేదా వినడం వల్ల మంచి నిద్రకు దోహదపడతాయి. నెంబర్ 9, ఆలోచన మరియు అర్థాన్ని కనుగొనండి. ఇది ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది. మీకు ఉపయోగకరమైన అనుభూతిని కలిగించే పనిలో లేదా ఆటల్లో పాల్గొనండి. మీకు ముఖ్యమైన వ్యక్తులతో నాణ్యమైన సమయాన్ని వెచ్చించండి. ఇది మీ జీవితాన్ని సుసంపన్నం చేయడంలో సహాయపడుతుంది మరియు మిమ్మల్ని సంతోషపరుస్తుంది. నెంబర్ 10, మీకు అవసరమైతే సహాయం పొందండి. మీకు లేదా ప్రియమైన వ్యక్తులకు ఆనందం కలిగే విషయాల గురించి, అలాగే నవ్వించేలా మాట్లాడడం లేదా మీరు హ్యాపీగా ఉండేలా లీడ్ చేసేలా చేయండి.